కుండలిని యోగం జోలికి తొందరపడి వెళ్ళకండి. తస్మాత్ జాగ్రత్త. కోట్ల 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 మందిలో కుండలిని కదపగలిగిన వాడు, పైకి తీసుకెళ్లగలిగిన వాడు, సహస్రారమును చేర్చి మళ్ళీ వెనక్కి రాగలిగిన వాడు ఎవరో ఒక్కడుంటాడు. ఆ ఒకడు మీకు గురువుగా లభించాలి. వాడు పక్కన కూర్చుని మీకు కదపడం నేర్పాలి. అలా చేత కాకుండా మొదలు పెడితే లేనిపోని అవాంతరాలు, ప్రళయాలు, అనారోగ్యాలు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకని వాటి జోలికి వెళ్ళకూడదు. మరి ఎటువంటివి సాత్వికమైనటువంటి ఉపాసనలు ఉన్నాయి. అమ్మవారి స్తోత్రం చేయండి, అమ్మవారి నామం చెప్పండి, అమ్మవారి కుంకుమార్చన చేసుకోండి, పుష్పార్చన చేసుకోండి, తల్లి సంతోషపడిపోతుంది. అందుచేత శంకరులు అంటారు, అమ్మ ఇటువంటి శక్తి స్వరూపాన్ని నువ్వు. అందుకే మీకు శివుడు అంటే ఇంగ్లీష్ లో చెప్పాలంటే క్విజెంట్ బ్రహ్మ. ఆయన కదలకుండా నిర్గుణంగా తనలో తానుంటారు. శక్తి అలా స్టాటిక్ గా ఉండదు. ఒక్క చోట ఉండిపోయింది అనుకోండి శక్తి అంటారా మీరు? శక్తి అనరు. శక్తి అంటే ఎప్పుడు కదులుతూ ఉంటుంది, కదులుతుంటేనే శక్తి. ఆ కదులుతూ ఉండేటటువంటి శక్తి స్వరూపాన్ని ఆరాధన చేయడం, ఉపాసన చేయడం, శ్రీచక్రార్చన రూపంలో చెయ్యడం చాలా కష్టం. అది చాలా కష్టం. చాలా ఉపాసన బలం, ధైర్యం అన్ని ఉండాలి. ఉన్నవాళ్లు మాత్రమే అలా చెయ్యగలరు. లేనివారు అవ్యాజ కరుణామూర్తిగా మాతృస్వరూపంగా అమ్మవారికి చూసి నమస్కారం చెయ్యండి.